35 ఏళ్ల చరిత్ర కలిగిన దక్షిణామూర్తి ఆలయం మన హైదరాబాద్లో ఎక్కడుందో మీకు తెలుసా? అదేనండి, పంజాగుట్ట మెట్రో స్టేషన్కు దగ్గరలో ఉన్న శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో దక్షిణామూర్తి కొలువై ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రశ్మితో ఛానల్కు స్వాగతం. ఈరోజు మన రశ్మితోలో మేధా దక్షిణామూర్తిని దర్శించుకుని వారి అభిషేకాలను, హారతులను నాతో పాటు మీరు కూడా కళ్ళారా వీక్షిద్రుగానే. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఆలయంలోనికి ప్రవేశించగానే ఎదురుగుండా చిన్న యజ్ఞశాల ఉంటుంది. ఎడమవైపున దశావతారాల్లో ఒకటైన కల్కి అవతారాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ధ్వజస్తంభాన్ని దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఆలయానికి లోపలికి రావడానికి మరొక దారి కూడా ఉంటుందండి. మనం వచ్చింది పంజాగుట్ట మెయిన్ రోడ్డు పైనే మనకు ఆలయం దర్శనమవుతుంది. ఇది వెనుక వైపున ఉన్న వీధిలోంచి ఈ ఆలయానికి కూడా రావచ్చు. ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఉండగానే లక్ష్మీ గణపతి మనకు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకుని ఆలయం లోపలికి వెళ్దాం, రండి. ఆలయం లోపల నుండి పెద్ద రావి చెట్టు బయటికి ఎంతో అందంగా కనబడుతోందండి. లోపల రావి చెట్టు మొదలు బయట రావి చెట్టు శాఖలతో చూడడానికి అబ్బా ఎంతో బాగుందండి. 35 ఏళ్ల నుంచి మొట్టమొదటిగా శ్రీ దుర్గా భవానీ అమ్మ ఇక్కడ పూజలు అందుకుంటోంది. తరువాత మిగిలిన దేవతలందరూ ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు. రంగురంగుల ఆలయపు గోడలపై శివయ్య, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు. అలాగే ఆలయం చుట్టూ ఉన్న గోడలపై అమ్మవారి యొక్క అవతారాలను దర్శించుకుంటూ మనం ప్రదక్షిణ చేద్దాం, రండి. గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గురుబలం అనుకూలంగా ఉండాలి. గురుబలం అనుకూలంగా ఉండాలంటే దక్షిణామూర్తి చూపు మన మీద పడాలి. జ్ఞానానికి ప్రతీక దక్షిణామూర్తి. ఒకానొకప్పుడు బ్రహ్మపుత్రులు జ్ఞానానికై అన్వేషిస్తూ ఉన్నారట. వారు ఏ విధంగా జ్ఞానం కోసం అన్వేషించారో, వారికి ఎవరిని ఆశ్రయించడం మూలాన జ్ఞానం కలిగిందో ఈ రోజు ఒక్కసారి తెలుసుకుందామా మరి? ఓం దుర్గాదేవియై నమః. పూర్వం బ్రహ్మగారు సృష్టిని సృష్టించడానికి వారికి సహాయం కోసం 4 పుత్రులను సృష్టించారట. వారు సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాతులు. శివయ్యను దర్శించుకుందాం. ఓం నమః శివాయ. వీరిని బ్రహ్మ మానస పుత్రులు అని అంటారు. వారు పుట్టుకతోనే గొప్ప జ్ఞానవంతులు. కానీ వారికి కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకక వారు బ్రహ్మలోకానికి ఏతించారు. ఆలయం లోపలి వైపు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి. నవగ్రహాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శివుడికి మన చేతులతో అభిషేకాన్ని కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః. శివయ్యకు అభిషేకమయ్యాక జంటనాగులను దర్శించుకుని కాలభైరవుణ్ణి కూడా దర్శించుకుందాం. ఓం నమో కాలభైరవాయ నమః. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందాం, రండి. ఈ ఆలయం కమిటీ వారు భక్తుల అందరి చేతుల మీద దక్షిణామూర్తికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారండి. మల్లాది దుర్గాప్రసాద్ గారి చేతి మీద స్వామివారి అభిషేకము, అర్చన ఎంతో రంగరంగ వైభవంగా ఇక్కడ జరిగాయండి. ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే భక్తులు తెచ్చుకున్న ద్రవ్యాలతో భక్తుల చేత స్వామివారికి అభిషేకం చేయిపిస్తారు ప్రసాద్ శర్మ గారు. బ్రహ్మలోకం వెళ్లిన బ్రహ్మపుత్రులకు బ్రహ్మగారు సరస్వతీ అమ్మ వీణానాదంలో లీనమవడాన్ని చూసి అక్కడి నుంచి నిరాశ చెంది వైకుంఠానికి వెళ్తారట. వైకుంఠంలో స్వామి పాదాలను అమ్మ సుతిమెత్తగా నొక్కుతుంటే స్వామి చిరుమందహాసంతో అమ్మను వీక్షించడాన్ని చూసి అక్కడి నుంచి శివయ్యను జ్ఞానమూర్తి అంటారు కదా, మనం కైలాసం వెళ్దామని కైలాసం వెళ్ళగా అక్కడ అమ్మ అయ్య నృత్యంలో నిమగ్నమైపోతారు. వీరెవ్వరూ మనకు సమాధానాలు ఇవ్వలేరు అని నిరుత్సాహం చెంది వెనుతిరుగుతూ ఉండగా అక్కడ
ఒక వటవృక్షం కింద పరమశివుడు చిన్న యువకుడుగా అర్ధనిమిల నేత్రుడై దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చారు. వారు ఏమైనా మన ప్రశ్నలకు సమాధానం ఏమైనా ఇస్తారా అని అక్కడ కూర్చోగానే వారిని చూస్తూ ఉండగానే వారి ప్రశ్నలకు జవాబులు వారికి అందాయట. దక్షిణ అంటే ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చే సమర్థత కలిగిన వారు. అందుకే దక్షిణామూర్తిని చూసినంతనే వారి ప్రశ్నకు సమాధానాలు వారికి దొరికాయి. लोक्याय नमः ऊर्ध्याय सूर्याय नमः अग्न्याय वर्णशक्याय नमः समानाय तापज्ञते नमः आंख्यदते प्रक्षदते नमः वक्ररेखेभ्यः देवानागं हृदयेभ्यो नमो लक्ष्येनकेभ्यो नमो विच्छिन्नतेभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रावे अन्धसस्पते दरिद्रन्नीरलोहिता येषां पुरुषाणाम् येषां पशूनां वा भेदमरोमो येषां नित्यनामवतो याते रुद्रशवातनो शिवा विश्वाः वेदते शिवारुद्रस्य दयानो देवसे समागम रुद्राय तपसे कवितने चेत्तीराय सुपरामहे मतो भानसमुदे दिलसुदे संग्रामे सुनादम धर्मोदम आदरम प्रियामान सर्व रुद्रवेरशः मानस्तोके तन येमान आयुष्मानो गोशमानो अश्वेश्वरेरशः वीरान्मानो प्रभामितवने वस्त्रस्नाः वस्त्रमानशेषः वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहदे करोमि ओम शांति शांति शान्तिः सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनामधीतमस्तमाविद्विषावहे ओम शांति शांति शान्तिः सहनाववतु सह वीर्यं करवावहे तेजस्विनामधीतमस्तमाविद्विषावहे ओम शांति शांति शान्तिः सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तमाविद्विषावहे ओम शांति शांति शान्तिः क्षीराभिषेकोऽस्तु पंचामृताभिषेकोऽस्तु हरिद्राचूर्णाभिषेकोऽस्तु भस्माभिषेकोऽस्तु गन्धाभिषेकोऽस्तु సర్వారిష్టా శాంతిరస్తు. దక్షిణామూర్తి స్వామివారు అర్ధనారీశ్వర తత్వం అనడంలో అతిశయోక్తి కాదండి. ఎడమ చెవికి తాటంకాలు స్త్రీలు ధరించిన వాటిలా ఉంటాయి. కుడి చెవికి మకర కుండలాలు ధరించి ఉంటారు స్వామివారు. సత్వ రజో తమో గుణాలను మనము వదిలిపెట్టి బటనవేలు దైవిక శక్తిని జ్ఞానంతో కలిపితే మనం మోక్షాన్ని పొందుతామని స్వామివారు చిన్ముద్రతో మనకు చెప్పకనే చెప్తున్నారండి. స్వామి పాదాలు కింద అపస్మారుడు అనే రాక్షసుడు ఉంటాడు. వీడు స్వామివారి పాదాల కిందకు ఎలా చేరాడో ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకుందాం రండి. పూర్వం ఒకసారి శివయ్య ఆదిభిక్షువుగా దారుకావనంలోనికి ప్రవేశించగా అప్పుడు శివయ్యను గుర్తించలేని కొందరు మూర్ఖులు శివయ్యను మట్టు పెట్టడానికి అభిచారిక హోమంను చేయడం ఆరంభించారు. ఆ సమయంలో అగ్నిహోత్రం నుండి వచ్చిన మారక శక్తులే అగ్నిగా, పులిగా, డమరుకంగా, అపస్మారుడుగా శివయ్యపైకి రాగా శివయ్య అసుర శక్తులను డమరుకం, అగ్నిని చెరో చేతిలో పట్టుకుని పులిని చర్మంగా ధరించి అపస్మారుణ్ణి తన పాదాల కింద అణిచిపెట్టి ఉంచాడు. అపస్మారుడు అంటే ఎవరో కాదండి, మన బుద్ధిని హరించేవాడు. బుద్ధి లేకపోతే అజ్ఞానవంతులమైపోతాం. అజ్ఞానాన్ని తన కాలి కింద నొక్కిపెట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి స్వామి కొలువై ఉన్నారు. 16 వారాలు గాని 24 వారాలు గాని భక్తులు సంకల్పం చెప్పుకుని వారి కోరికను స్వామివారి దగ్గర విన్నవించుకుని ప్రతి వారం ఒక్కొక్క దీపం చొప్పున 24 వారాలయ్యాక అభిషేకం చేసి స్వామివారికి 24 దీపాలు సమర్పించి 108 సంఖ్యగల శనగమాలను స్వామికి వేసి పచ్చి శనగలను ఉడకబెట్టిన శనగలను స్వామివారికి నివేదన చేసి పసుపు పూలతో స్వామివారిని అర్చిస్తే వారి కోరిక తప్పక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే స్వామికి ఇచ్చే హారతి. ఈ హారతుల కాంతులలో స్వామి యొక్క అందమైన నగుమమును దర్శించుకున్న మన జీవితం ధన్యమండి. ఓం నమో దక్షిణామూర్తయే నమః.
पुष्पान् धारयामि। मेधागुरु दक्षिणामूर्ति स्वामी भगवान् की जय। मेधागुरु दक्षिणामूर्ति स्वामी भगवान् की जय। देवगो सवितारमभिमादिशाहु इमं जगन्नाथ महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदाश्रेष्ठाय नमः। रुद्राय नमः। कालाय नमः। कलविकरणाय नमः। बलविकरणाय नमः। बलाय नमः। बलप्रमथनाय नमः। सर्वभूतगमनाय नमः। मनोन्मनाय नमः। घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यो नमस्ते। अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। महादेव्यै च विद्महे रुद्रपत्नी च धीमहि तन्नो गौरी प्रचोदयात्। तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो शृण्वकः प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गानां विशदे भवरोहतिनां यथा ये सर्वविद्यानां दक्षिणामूर्तये गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। स्वामिने नमो नमः। అనేక వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి। వారికి దూరు ప్రదక్షిణ చేసుకోండి। యాని గాని చ పాపాని జన్మాంతర కృతానిక తాని తాని ప్రదక్షిణతే ప్రదక్షిణమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మేధా దక్షిణామూర్తి స్వామినే నమః। అనేక వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి। ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి। ప్రార్థనాపూర్వక సాష్టాంగ నమస్కారం సమర్పయామి। మేధాగురుద్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం అనయా ధ్యాన ఆవాహనాది ప్రాతఃకాల సమయే మేధా గురు దక్షిణామూర్తి స్వామి అభిషేక అనంతర షోడశ ఉపచార పూజాం సుప్రీతః సుప్రసన్న వరద భవతు। ఓం దక్షిణామూర్తయే నమః। ఓం దక్షిణామూర్తయే నమః। ఓం దక్షిణామూర్తయే నమః। ఓం దక్షిణామూర్తయే నమః। ఓం దక్షిణామూర్తియే నమః అని నామాన్ని ఉచ్చరించాక స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారండి। మానవులకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వడానికే సాక్షాత్తు శివయ్యే ఆదిశంకరాచార్యుల రూపంలో ఈ భూలోకంలో జన్మించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇచ్చారు। మన దైవ మందిరంలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని తప్పక పెట్టాలి। మన పిల్లలను కనీసం రోజుకి 10 నిమిషాలు శ్లోకం చదువుకోకపోయినా స్వామివారిని చూస్తూ కూర్చోమనాలి। ఏ స్తోత్రం పఠించకపోయినా స్వామివారిని చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంటే మన అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగించి మోక్షాన్ని కలిగిస్తారు దక్షిణామూర్తి। ఎంతో అద్భుతంగా ఇక్కడ స్వామివారి యొక్క అభిషేకాలు జరిగాయి కదండి। మీరు కూడా నాతో పాటు వీక్షించారు కదా। మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి। మరి ఇంకెందుకండి ఆలస్యం? మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। ఓం దక్షిణామూర్తియే నమః అని కామెంట్ చేయండి। మీ లైక్ అండ్ కామెంట్ నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తాయండి। మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి, మీ రశ్మితో। జై చండీ, జై జై చండీ।